దేశంలో ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ సోనియానే ఢీకొట్టిన యువనేతగా చరిత్ర సృష్టించిన నేత జగన్. వైఎస్ కుమారుడిగా స్టేట్ లో ప్రభంజనం సృష్టిస్తూ దీక్షలతో ముందుకు సాగుతున్నారు జగన్. కొండనే ఢీకొట్టిన మొండివాడిగా పేరు తెచ్చుకున్న జగన్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఓటు బ్యాంకు ఉన్న ఏ అంశాన్ని వదలకుండా అన్ని అంశాల మీద తనదైన శైలిలో దీక్షలతో దూసుకుపోతున్నారు. కొన్ని పరిమిత విజయాల మధ్య అతను దూసుకుని వస్తున్నాడు. అంచేత జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్న కొద్దీ వయస్సు యొక్క ప్రభావాన్ని కూడా కలుపుకునేది సాగుతోంది జగన్ ప్రయాణం, ఈ ఓదార్పు యాత్ర అనేది. మైనస్ వయస్సు జగన్ యాత్ర అంత ఇంపాక్ట్ కలిగించదు. కానీ దాని జగన్ యాత్ర వెనక మన వయస్సు స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి కొన్ని స్పష్టమైనటువంటి విజయాలు ఇవన్నీ కూడా అతనికి బాగా అనుకూలిస్తున్నాయి. కష్టపడి అతను తిరుగుతున్నాడు. ప్రస్తుతం జగన్ కు సీమాంధ్రలో తిరుగులేని హవా ఉంది. ఇన్నాళ్లు తెలంగాణలో అడుగు పెట్టలేదన్న అపవాదులు కూడా తాజా దీక్షలతో చెరిపేశారు. ఓవరాల్ గా ఈ యువ లీడర్ సమకాలీన రాజకీయాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న నేతల్లో ఎక్కువ చరిష్మా ఉన్న నేతగా జగన్ ముందున్నా ఆయనలోనూ కొన్ని మైనస్లున్నాయి. వాటిలో మొదటిది జగన్ మొండి వైఖరి. ఇది చాలా విషయాల్లో ప్లస్ గా ఉన్నా కొన్ని విషయాల్లో మైనస్ గా మారుతోంది. ఆ దుందుడుకు వైఖరి వల్లే నోటితో పోయేదానికి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వరకు తెచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ మొండి వైఖరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక పార్టీలో ఎవరినీ పెద్దగా నమ్మకపోవటం మరో మైనస్. ఏ విషయాన్ని పార్టీ నేతలతో చర్చించాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్నది మరో విమర్శ. 33 ఎంపీ స్థానాలు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గడ్డి వింటున్నారా అని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా పోయి సిగ్గు తెచ్చుకొని ప్రధానమంత్రి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా కూర్చోండి, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన తీర్పును మార్పు చేయడానికి శాయశక్తులా కృషి చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు ప్రతిపక్షంలోనే ఉన్న రెండు ప్రాంతాల్లో బలమైన నేతలుగానే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత గానీ ఎవరి నిజ బలం ఎంత అన్నది ఖచ్చితంగా చెప్పలేం. ఇది స్టేట్ ను ప్రభావితం చేస్తున్న లీడర్ల ప్లస్లు మైనస్లు. వీళ్ళంతా తమ ప్లస్లను గుర్తించి మైనస్లను మార్చుకుంటే అనుకున్న లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది వంటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.